టు ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు స్విట్జర్లాండ్ పీపుల్ ఎక్కువ మంది మిలియనియర్స్ అని? నేను చెప్పేది వాళ్ళ ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ కానీ వాచెస్ గురించి కాదు. ఈ వీడియోలో నేను బ్రేక్ డౌన్ చేస్తాను స్విట్జర్లాండ్ ఎందుకు అంత వెల్దీ కంట్రీ అని. అసలు ప్రపంచం వాళ్ళ గురించి ఏం చెబుతుందో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. స్విట్జర్లాండ్ అంటే మీకు గుర్తొచ్చే విషయం, ఆ దేశాన్ని భూలోక స్వర్గం అంటారు. అక్కడ ఉన్న ఆల్ప్స్ మౌంటైన్, సుందరమైన మైదానాలు, ఇవన్నీ ఆ దేశాన్ని భూలోక స్వర్గంగా అంటారు. క్రెడిట్ సోర్స్ ప్రకారం స్విట్జర్లాండ్ అనేది ప్రపంచంలో హైయెస్ట్ యావరేజ్ వెల్త్ పర్ అడల్ట్ కలిగిన కంట్రీ. ఇక్కడ సరాసరి 15% మంది అడల్ట్స్ ఆర్ మిలియనియర్స్. ఈ పర్సంటేజ్ యూఎస్తో కంపారిజన్ చేసినప్పుడు కూడా డబుల్ ఉంది. అంటే యూఎస్ యొక్క మిలియనియర్ పర్సంటేజ్ అడల్ట్స్లో 8% ఉంటే అది స్విట్జర్లాండ్లో 15% ఉంది. ఇక్కడ చాలామంది బిలియనియర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కానప్పటికీ నార్మల్ టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎలాగా ఈ విధంగా వెల్త్ని బిల్డ్ చేయగలుగుతున్నారు ఈ ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను. స్విట్జర్లాండ్ దేశం ప్రపంచంలో ఎక్కువ శాలరీని ఎంప్లాయీస్కి పే చేస్తున్న దేశాల్లో ఒకటి. స్విట్జర్లాండ్ దేశం యొక్క కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ కరెన్సీ. ఈ విధంగా ఒక దేశం యొక్క కరెన్సీ స్ట్రాంగ్గా ఉండడం కూడా వాళ్ళు ఎకనామికల్గా గ్రో అవ్వడంలో దోహదపడుతుంది. స్విస్ పీపుల్ మనీని చాలా డిసిప్లైన్గా సేవ్ చేస్తారు. వచ్చిన ఇన్కంలో 20-30% ఇన్కమ్ని సేవ్ చేసినాక మిగిలిన 70% ఇన్కమ్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ సేవ్ చేసిన ఇన్కమ్ని మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా వరకు రియల్ ఎస్టేట్ పైన, స్టాక్స్ పైన, పెన్షన్ ఫండ్స్ పైన చేస్తారు. ఈ విధంగా లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయడం కోసం వారు ఫస్ట్ నుండే ఒక్కొక్క స్టెప్స్ తీసుకుంటారు. ఒక రీసెంట్ సర్వే ప్రకారం స్విట్జర్లాండ్లో ఓన్లీ 30% పీపులే ఓన్ హౌస్ కలిగి ఉన్నారు. మిగతా 70% రెంట్ హౌస్లోనే ఉండటానికి ప్రిఫర్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ దేశం యొక్క ఎకనామీ చాలా స్ట్రాంగ్. లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, లో కరప్షన్, హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉండడం వాళ్ళ ఎకనామీకి చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా స్విస్ పీపుల్ ఎర్న్ చేసిన ఇన్కంలో సుమారు 5-10% కొత్త స్కిల్స్ని నేర్చుకోవటంపైనే ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా ఎకనామీ స్ట్రాంగ్గా ఉండటం వల్ల నెస్లే, నోవర్టీస్, రోలెక్స్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకి హోమ్ అయ్యింది. స్విట్జర్లాండ్లో వెల్త్ ఒకరి చేతుల్లో కాన్సన్ట్రేషనే లేదు. అక్కడ వెల్త్ ఈక్వల్గా అన్ని వర్గాల చేతుల్లో డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంది. ఈ విధంగా వెల్త్ అన్ని వర్గాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా మిలియనీర్లుగా ఎదగడంలో దోహదపడుతుంది. గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ పాలసీస్ కూడా బిజినెస్ని ప్రోత్సహించే విధంగా ఉంటాయి. అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా చాలా వరకు ఉంటుంది. ఈ విధంగా ట్యాక్స్ పాలసీస్ కూడా చాలా వరకు మిలియనీర్లుగా ఎదగడంలో దోహదపడుతుంది. స్విట్జర్లాండ్ అంటేనే ప్రపంచానికి గుర్తొచ్చే విషయం స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థని కలిగి ఉండటం. ఈ విధంగా స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ కలిగి ఉండటం వల్ల స్విట్జర్లాండ్ ఎకనామీకి చాలా దోహదపడుతుంది. స్విట్జర్లాండ్ పీపుల్ కూడా మల్టిపుల్ బ్యాంకింగ్ వ్యవస్థని ఎంకరేజ్ చేస్తారు. లోకల్ బ్యాంక్స్ని, నేషనల్ బ్యాంక్స్ని, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉంటారు. ఈ విధంగా డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉండటం వల్ల వాటి పర్పస్కి తగినట్లుగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. స్విట్జర్లాండ్ పీపుల్ మ్యాక్సిమం తమ వెల్త్ని ఇన్వెస్ట్ చేయడం కోసమే ప్రయత్నిస్తారు. ఈ విధంగా వాళ్ళకున్న హై శాలరీస్, స్ట్రాంగ్ కరెన్సీ, స్మార్ట్ సేవింగ్ హ్యాబిట్స్, స్టేబుల్ గవర్నమెంట్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ స్విస్ పీపుల్ని వెల్దియెస్ట్ పీపుల్గా ఉండటంలో దోహదపడుతుంది. మీరు ఈ స్విట్జర్లాండ్ పీపుల్ నుండి ఏం విషయాలు నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇటువంటి వీడియోస్ కోసం